అమరావతి ప్రాంతమైన వెలగపూడి గ్రామంలో అయితే ఉన్నాం. స్వచ్ఛందంగానే భూములు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రైతులందరూ ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా? మా కుటుంబ పరంగా అయితే ఒక 25 ఎకరాలు ఇచ్చాం. కొంచెం అసంతృప్తి ఏంటంటే పనులు స్పీడ్గా జరగట్లేదు, ప్లాట్లో రోడ్లు డెవలప్ చేయట్లేదు అని చెప్పి. వైసీపీ హయాం కానివ్వండి, ఆ టైంలో మీరు చేసిన ఈ పోరాటాలు కానీ, మీరు పడిన ఇబ్బందులు కానీ, దానివల్ల అమరావతి ప్రాంతానికి ఎలాంటి నష్టం వాటిల్లి? అప్పుడు ఇబ్బందులు అంటే ఇక మామూలు ఇబ్బందులు కాదులేండి. 1600 రోజులు చిల్లర మేము నిరాహార దీక్షలు మామూలుగా దీక్షలు చేసాం. ఇక్కడ మా మీద అనేక కేసులు పెట్టి చాలా నిర్బంధించాడు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన దాకా కూడా కేసులు ఉన్నాయి. ఇది రైతు గుర్తు, దీన్ని కూడా వేసుకొని ఇట్లా రోడ్డు మీద తిరగనీయలేదు. రోడ్డు మీద ఈ కండవా వేసుకున్నాడు మీద కూడా కేసు పెట్టారు. దేవుడి కన్నా మొరబెట్టుకుందామని చెప్పి ఇక్కడ న్యాయస్థానం నుంచి తిరుపతి వెళ్తుంటే ఎక్కడ మమ్మల్ని భోంచేయని లేదు. భోజనం వండుకున్న భోజనంలో ఇసుక పోశారు, మట్టి పోశారు. ప్రజలు దాదాపు ఈ 30 ఏళ్లలో 250 మంది చిల్లర చనిపోయారు. తెలుగుదేశం మీదో, బీజేపీ మీదో, జనసేన మీదో ప్రేమతో వేసిన ఓట్ల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి భయపడి వేసిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడేళ్ళు ఇస్తారు మాకు పరిహారం, తర్వాత మా పరిస్థితి ఏంటి, వేగంగా డెవలప్ అవుతుంది, అవ్వకపోతే అప్పటి వరకు మా కుటుంబ పోషణ ఏంటి అనేది ఒక భయం అయితే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేయాలి? మామూలుగా మాకు ఇస్తామని యాక్చువల్లీ 10 సంవత్సరాలు అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత ఇది డెవలప్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించాడు. మళ్ళీ అట్లానే పొడిగించడానికి అవకాశం ఉంటుంది. మనకి డెవలప్ చేసి ఇవ్వకపోతే 100% పొడిగియాల్సిందే, తప్పదు. ఎందుకంటే అందరూ ఉద్యమం చేస్తాం. ప్రభుత్వ మార్పిడి అనేది జరిగితే ఈ గవర్నమెంట్ మీద కూడా మాకు ఒక్కోసారి ఉక్రోషం వస్తుంది, కోపం వస్తుంది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు చూపించాడు, అధికారం లేనప్పుడు ఒక లేడీ ఎస్ఐ మీద చేయటం అంటే మరి రౌడీలు వాళ్ళు బొండాలు తెగబలిచి బరితెగించిన వాళ్ళే వేయగలుగుతారు, కానీ సామాన్య మానవులు డిపార్ట్మెంట్ మీద చేయలేదు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఏమని సంబోధించాలి? మనిషి అంటానికి కూడా అనర్హుడుగా అనిపిస్తుంది ఒక్కోసారి. మావి గన్ అంటూ ఒక కొత్త పదం స్లోగన్ తీసుకొచ్చారు. మావి గన్ అనేది అది అపహాస్యమైన పదం. పార్లమెంట్లో దీన్ని గజెట్లో పెడితే ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈయన ఒక్కడే ఈ 4 సీట్లు ఆమోదించాల. మీరు అక్కడే ఎర్రోడు అనాలా, ఈయన పిచ్చోడు అనాలా, ఏమనాలి? భోగాపురం ఎయిర్పోర్ట్ తాజాగా ప్రారంభమైంది. దాని శంకుస్థాపన కానీ తర్వాత పనులు ఆపేశారు అనేది అధికార పార్టీ చెప్తున్నమాట. కానీ మా వల్లే ఇప్పుడు దాకా వచ్చింది కాబట్టి ఈ 2 నెలల్లో మీరు పూర్తి చేయగలరు అనేది వైసీపీ చెప్తున్నమాట. కానీ తన హయాంలో దాన్ని విధ్వంసం చేయకుండా ఎంతో కొంత చేశాడు. దాన్ని కాదని చెప్పి ఎవరు అనడానికి వీల్లేదు. చాలా తప్పు. ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ మణిమొఖాన్ని పడ్డట్టు పడిద్ది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోద్ది అనే భయం 29 గ్రామాల ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఉందా? 100% ఇది అసలు అతను రాడు అనే దాని మీదే మేము కట్టుబడి ఉన్నాము. వచ్చినా కూడా అతను ఇక్కడ ఏమీ చేయలేడు. ఇక వెల్కమ్ టు హలో అమరావతి. ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతమైన వెలగపూడి గ్రామంలో అయితే ఉన్నాం. వెలగపూడి అందరికీ బాగా పరిచయం, ఎందుకంటే మొన్నటి వరకు ఇక్కడ ఇప్పటికీ కొనసాగుతున్నాయి సెక్రటేరియట్ ఇవన్నీ ప్రాంతం అంతా. అసలు ఒకప్పుడు తాత్కాలిక రాజధాని అంటూ నిర్మాణాలు ప్రారంభించిన మొదటి గ్రామం ఇది. అయితే అప్పటి నుంచి రైతులు మొదటి విడతలు ఇచ్చిన భూములు కానీ, అలాగే ఇప్పుడు కొనసాగుతున్న భూ సమీకరణ లేదంటే భూ సేకరణ. ప్రస్తుతం కొంతమంది రైతులైతే మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు గడిచిపోయిన 5 ఏళ్ళు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అభివృద్ధికి సంబంధించి, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ గ్రామానికి సంబంధించి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకప్పుడు అంటే మొదటి విడతలోనే ఈ గ్రామం నుంచి భూ సమీకరణ అనేది జరిగింది. స్వచ్ఛందంగానే భూములు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రైతులందరూ ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా? రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది? చెప్పాలంటే సంతృప్తికరంగానే ఉండరు. అంటే పూర్తిగా పనులు అవ్వలేదని కొంతమంది కొంచెం అసంతృప్తి ఉంది. కానీ అది పూర్తిగా పనులు అంటే అంత ఈజీగా అయ్యే కాదు. ఎందుకంటే ఇది అంతా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంతా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ కేబులు, వాటరు, డ్రైనేజీ, మళ్ళీ కరెంటు, మొత్తం కేబుల్ వ్యవస్థ అంతా కూడా అసలు భూమిపైన ఏమీ లేకుండా భూమిలో వేయటం వలన అది లోపల ఎర్త్ వర్క్ చాలా స్లోగా అవుతుంది. అది దాని మూలాన కొంచెం డిలే అవుతుంది. కానీ వర్క్ బాగా చేస్తున్నారు. బాగా కాంట్రాక్టర్లు అంతా ఉన్నారు. సాటిస్ఫాక్షన్గానే ఉంది, బాగానే ఉంది అంతా.
మరి దాంట్లో అయితే ఏం అసంతృప్తి ఏం లేదు. సుమారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు సార్ ఈ గ్రామం నుంచి? ఈ గ్రామం నుంచి సుమారు ఒక 4,000 ఎకరాలు దాదాపు ఇచ్చారండి. పర్టికులర్గా మాది వచ్చి వెలగపూడి గ్రామం. నా పేరు జొన్నలగడ్డ భాస్కర్. మా కుటుంబ పరంగా అయితే ఒక 25 ఎకరాలు ఇచ్చాం. నా షేర్ అయితే దాంట్లో 4 ఎకరాలు. అది ప్రధానంగా మీరు ఇచ్చిన భూములకు సంబంధించి ప్రభుత్వం ఇస్తానన్న రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ ఫ్లాట్లు, రిటైలబుల్ ఫ్లాట్లు ఇంకా ఎవరికి ఇవ్వలేదు, కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైనవి అనే ఒక ప్రచారం జరుగుతుంది. క్లారిటీ ఇస్తారా? లేదు, పేపర్లకు కాదు. 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లోనే దాదాపు 70 నుంచి 80% ప్లాట్లు బౌండరీలు వేసి రాళ్ళు వేసి ఇచ్చారు. అయితే అప్పుడేమి రోడ్లు ఏమీ లేదు. రోడ్లు మార్కింగు అది వేసి ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్ కూడా దాదాపు అప్పుడే 50% అయిపోయినాయి రిజిస్ట్రేషన్లో. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దాన్ని 3 రాజధానులు అని చెప్పి ఆయన అస్తవ్యస్తం చేసి దాదాపు ఈ రాజధానిని చాలా రాష్ట్రాన్ని అలకల్లోలం చేశాడు ఆయన చెప్పాలంటే. మరి ఈ ప్రాంతాన్ని, రాజధాని ప్రాంతాన్ని మాకు నిద్రాహారాలు మాని 5 సంవత్సరాలు దాదాపు 1600 రోజులు చిల్లర మేము నిరాహార దీక్షలు మామూలుగా దీక్షలు చేసాము ఇక్కడ యాజిటేషన్గా మా సొంత స్థలాల్లో ఉండి. అయినా కూడా మా మీద అనేక కేసులు పెట్టి చాలా నిర్బంధించాడు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన దాకా కూడా కేసులు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకల్ అదాలత్లో పెట్టి కేసులన్నీ చాలా వరకు తీసేశారు. కానీ తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి పనులు పుంజుకొని మళ్ళీ టైం పట్టింది. 1 సంవత్సరం మళ్ళీ దీని అంతా జంగిల్ క్లియరింగ్ అని, మళ్ళీ పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు ఇవ్వటం కానీ, మళ్ళీ వాళ్ళంతా వచ్చేతలకి మళ్ళీ వాళ్ళ సెటప్, వాళ్ళ మనుషులు, వాళ్ళ మెషినరీ వచ్చేతలకి కొంచెం టైం పట్టింది. మళ్ళీ ఇప్పుడు పనులు బాగా పురోగతి అనుకున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ హయాం కానివ్వండి, ఆ టైంలో మీరు చేసిన ఈ పోరాటాలు కానీ, మీరు పడిన ఇబ్బందులు కానీ, దానివల్ల అమరావతి ప్రాంతానికి ఎలాంటి నష్టం వాటిల్లింది? చాలా నష్టం జరిగిందండి. ఇది మొత్తం ఒక అరణ్య ప్రాంతం అయిపోయింది. ఆ వరకు బంగారం లే పంటలు పండే పొలం, బ్రహ్మాండంగా కలకల్లాడే పొలాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆయన పూర్తిగా డెవలప్ చేసి, చంద్రబాబు నాయుడు గారికి ఇలా రాజధానికి ఇచ్చాం, రాజధానికి అడిగితే రాజధానికి ఇచ్చాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అపోజిషన్లో ఉండి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను గుంటూరు విజయవాడ మధ్యలో రాజధానిని, మీరంతా ఇవ్వచ్చు, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, ఇంకా చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, నేను వస్తే ఇంకా దీన్ని ఇంకా పూర్తిగా అభివృద్ధి చేస్తాను, ఏయో కల్లబొల్లి మాటలు చెప్పి చాలా అబద్ధాలు ఆడాడు. దానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు అనే దాని మీద ఏకగ్రీవంగా దాదాపు 98.5% ఏకగ్రీవంగా భూములు ఇచ్చారు ఒక్క 2 నెలల్లో. అప్పుడు ఉండే గవర్నమెంట్కి, అప్పుడుండే టీడీపీ గవర్నమెంట్కి. తర్వాత ఈయన వచ్చిన తర్వాత వాళ్ళు 1.5% ఉండేవాళ్ళు కొంచెం వేరే కారణాల మూలాన వాళ్ళు కోర్టులు బాటం అది జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మన రీసెంట్గా 1% అయిపోయింది. ఇక ఒక 0.5% లోపే ఉన్నారు. అది కూడా క్లియర్ అవుతున్న దగ్గరికి అయింది. అప్పుడు ఇబ్బందులు అంటే ఇక మామూలు ఇబ్బందులు కాదులేండి. మమ్మల్ని రోడ్డు మీద పబ్లిక్ ప్లేస్లో మీద రోడ్డు మీద కూడా నడవటానికి లేదు. ఇట్లా కండవా వేసుకొని రోడ్డు మీద నడవటానికి లేదు. ఇది రైతు కండవా, ఉద్యమం కాదు, ఇది రైతు కండవా, రైతు గుర్తు. దీన్ని కూడా వేసుకొని ఇట్లా రోడ్డు మీద తిరగనీయలేదు. రోడ్డు మీద ఈ కండవా వేసుకున్నాడు మీద కూడా కేసు పెట్టారు. ఇది మా సొంత ప్రాంతంలో ఇక్కడే 5 సంవత్సరాలు మేము ధర్నా చేసిన ప్రాంతం ఈ ప్రాంతమే. ఇక్కడ పందిళ్ళలో వేసుకొని ఇక అప్పటి నుంచి ఆయన 5 సంవత్సరాల్లో కనీసం న్యాయస్థానం నుంచి దేవస్థానం, దేవుడికన్నా మొరపెట్టుకుందాం, గవర్నమెంట్ ఎట్టలేదని చెప్పి దేవుడికన్నా మొరపెట్టుకుందాం అని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ న్యాయస్థానం నుంచి తిరుపతి వెళ్తుంటే చాలా ఇబ్బందులు పెట్టాడు. మామూలుగా ఎక్కడ మమ్మల్ని భోంచేని లేదు, భోజనం వండుకున్న భోజనంలో ఇసుక పోశారు, మట్టి పోశారు, చాలా ఇబ్బంది పెట్టారు. అన్నింటినీ కూడా అధిగమించి మేము దాటుకొని తిరుమల ఏడుకొండల స్వామిని చేరుకున్నాము. ఆయన కరుణించో లేకపోతే మళ్ళీ వచ్చి ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి ఆయనకి మొక్కున్న అటు కూడా ఇటు పాదయాత్ర మొదలుపెట్టాం. దీన్ని రామచంద్రపురం వరకు పోయేతలకి, అక్కడ పోయేతలకి విధ్వంసం బాగా ఎక్కువైంది. దీని మీద అప్పటికే ప్రజలు దాదాపు ఈ 30 ఏళ్లలో 250 మంది చిల్లర చనిపోయారు ఈ రాజధాని ఎఫెక్ట్ తోటి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి. మరి ఇంకా ప్రాణ నష్టం జరిగిద్దాం అని చెప్పి అప్పుడు మా పెద్దలు, మా జేఏసీ వాళ్ళు వదిలేంతవరకు ఆపేద్దాం, ఈయన విధ్వంసం ఎక్కువైందని చెప్పి మొత్తానికి మేము కొంచెం వెనకడిగేసి కొంచెం ఆపి మళ్ళీ వెనక్కి వచ్చి తర్వాత కొంతమంది ఆ రథాన్ని సూర్యనారాయణ దేవస్థానానికి అరసవెల్లి చేర్చిన తర్వాత ఇక ఆయన దయ ఏదో ఈ భగవంతుడు 3 దేవతలు ఏ దేవతలు కరుణించారో ఏకగ్రీవంగా మా కష్టం కావచ్చు లేకపోతే ఏదన్నా కావచ్చు
మళ్ళీ వచ్చి ఈ కూటమి గవర్నమెంట్కి అఖండ మెజార్టీ. చెప్పాలంటే ఈ కూటమి గవర్నమెంట్ మీద తెలుగుదేశం మీదో బీజేపీ మీదో జనసేన మీదో ప్రేమతో వేసిన ఓట్ల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి భయపడి వేసిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి. ఎందుకంటే మేము తర్వాత ఈ విధ్వంసానికి భయపడి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు దగ్గర నుంచి ప్రతి ఊరు దాదాపు ఒక 20 నియోజకవర్గాలు వైసీపీకి ఎక్కువ ఓట్లు వేసిన ఏ ఊరు ఉందో సెలెక్ట్ చేసుకుని ఆ ఊళ్ళో పోయి మా బాధలు వాళ్ళ పడ్డ బాధలు చెప్పుకుంటే వాళ్ళు వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళే చెప్పింది, అయ్యా మేము ఈ గవర్నమెంట్కి ఓట్లు వేయమయ్యా, దీంట్లో మేము పడ్డ బాధలు చాలు, మేము అయిపోయింది, మీకెందుకు, మీరు మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తామని ఇంటింటి సర్వేలో మాకు చెప్పారు. మాకు అప్పుడే అర్థమైంది ఈ గవర్నమెంట్కి, మళ్ళీ ఈ కూటమి గవర్నమెంట్కి ఎన్ని సీట్లైనా రావచ్చు, ఇన్ని సీట్లని మేము అనుకోలేదు, కానీ ఎంతైనా రావచ్చు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని అప్పుడు అనుకున్నాం. మేము అనుకున్నట్టే జరిగింది. ఈ 2 ఏళ్ళు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నష్టపోయాం అనుకుంటున్న 5 ఏళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మీ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇప్పుడు? బాగా మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేశారు. మొత్తం గ్రామంలో కూడా లైట్లు కానీ రోడ్లు కానీ అంతా. అప్పుడు ఎక్కడ రోడ్డు పాదయాత్ర చేయడానికి కూడా రోడ్లు లేవు, కనీసం నడిచి వెళ్ళడానికి కూడా రోడ్లు లేవు, ఎక్కడ ఏ ఊరు వెళ్దామన్నా. ఇప్పుడంతా రోడ్డు వ్యవస్థ అంతా బాగుపడింది. కొన్ని చోట్ల కొత్త రోడ్లు అయిపోయినా కూడా గుంటలు పూడ్చేసి ఆ రోడ్లు ప్రయాణానికి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఏర్పాటు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. కొన్ని కొత్త రోడ్లు వేశారు, మరీ బాగా ఆగమైన కొత్త రోడ్లు వేశారు. దాని నుంచి బాగా డెవలప్ అయినాయి. గ్రామాల్లో కూడా ప్రజలంతా మళ్ళీ తర్వాత ఆయన 2 సంవత్సరాలు కవులు ఇవ్వకుండా ఆపాడు. ఆ కవులు ఇవ్వకుండా ఆపిన దాంట్లో ఇప్పుడు మేము దీంట్లో మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము భూమి ఇచ్చామని చెప్పాం కదా, మా భూమికి మేము డబ్బులేమి తీసుకోవాలి, మాకు డబ్బులేమి ఇలా. మాకు ఎకరం భూమి ఇస్తే 25 సెంట్లు, ఎకరానికంటే 100 సెంట్లు, 25 సెంట్లు మాకు డెవలప్ చేసిస్తామని చెప్పి అప్పుడు ఒప్పందం. అంటే 1/4 మేము 30 రాష్ట్రం కోసం త్యాగం చేసి ఇస్తే మాకు 1/4 ఇస్తామని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో డెవలప్ చేసి ఇస్తామని చెప్పారు. దానికి గాను మాకు ప్రతిఫలం మేము ఈ 5-10 సంవత్సరాలు బతకాలి కాబట్టి మా భూమికి కౌలు ఇస్తామన్నారు చెప్పి అప్పుడు ఎకరానికి 30,000 కౌలు మంది నిర్ణయించారు. కొంత పొలానికి 50,000, కొంత పొలానికి 30,000 కాడ నిర్ణయించారు. ఆ నిర్ణయించిన కౌలు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2 సంవత్సరాలు ఇచ్చాడు, ఒక 2 సంవత్సరాలు ఆపేశాడు. ఆ ఆపేసిన కౌళ్ళు కూడా మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ మొత్తం ఒక్కసారే ఇచ్చేసి అప్పటి నుంచి కౌళ్ళు రెగ్యులర్గా ఇచ్చేసుకుంటా కౌలు కూడా పెంచారు. ప్రతి సంవత్సరం 3% పెంచుతూ వచ్చారు. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకైతే 50,000, 60,000 చేశారు, ఇస్తున్నారు. ఆ రకంగా పెరిగింది. ఇప్పుడు బాగానే వస్తారు, రైతులంతా సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. కొంచెం అసంతృప్తి ఏంటంటే పనులు స్పీడ్గా జరగట్లేదు, ప్లాట్లో రోడ్లు డెవలప్ చేయట్లేదు అని చెప్పి, రోడ్లు వేయట్లేదు అని చెప్పి కొంతమంది ఏదో కొంత అసంతృప్తి ఉంటే మాట వాస్తవం. పరిహారం విషయంలో కూడా సార్, ఇప్పుడు చిన్న రైతులు, ఇప్పుడు 4 ఎకరాలు లేదంటే 5 ఎకరాలు ఇచ్చిన రైతులు వాళ్ళు బాధపడేది ఏంటి? 3 ఏళ్ళు ఇస్తారు మాకు పరిహారం, తర్వాత మా పరిస్థితి ఏంటి, వేగంగా డెవలప్ అవుతుంది, అవ్వకపోతే అప్పటి వరకు మా కుటుంబ పోషణ ఏంటి అనేది ఒక భయం అయితే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేయాలంటారు? అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మామూలుగా మాకు ఇస్తామని యాక్చువల్లీ 10 సంవత్సరాలు అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత ఇది డెవలప్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించాడు. మళ్ళీ అట్లానే పొడిగించడానికి అవకాశం ఉంటుంది. మనకి డెవలప్ చేసి ఇవ్వకపోతే 99% చేస్తారు, పనే చేస్తారు, పని అయిపోయింది. పని అవ్వకపోతే మళ్ళీ పొడిగించడానికి 100% పొడిగియాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే అందరూ ఉద్యమం చేస్తాం, అందరూ ఉద్యమం చేసిన బలి అయిపోయిన వాళ్ళం. మరి మేము బతకాలి కదా, మరి మాకు వేరే బతుకు తెరు ఏం లేదు. ఇప్పుడు అంతా రైతులు, ఇంక వేరే ఏం చేయలేరు. ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళు వెళ్ళి ఇంకో చాటుకు పోయి రైతుగా ఏమీ చేయలేడు కదా. అందుకని చెప్పి గ్యారంటీగా ఇస్తారు, గ్యారంటీగా చేస్తారని అనుకుంటున్నాము. మా ప్లాట్లు అయితే మాకు సరిహద్దులు ఉన్నాయి. మా ప్లాట్లు మా కాగితాల మీద కాదు, మా ప్లాట్లకు మేము వెళ్ళగలదు. అవసరమైతే మనకు తెలియకపోతే సిఆర్డీ వాళ్ళ దగ్గరికి పోయి చూపించమంటే నా ప్లాట్ ఎక్కడుందో చూపియ్యా అని పేపర్ తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ప్లాట్ దగ్గరికి పోయి చూపిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు దాదాపు ప్లాట్లలో రోడ్లు కూడా ఎర్త్ వర్క్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 25-30% అయిపోయింది. ఈ 3 ఇయర్స్లో 70% అయిపోయిద్దని చెప్పి మేము ఇంకా 3 ఇయర్స్ ఉంది కాబట్టి అయిపోయిద్దని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి దాని నుంచి మాకు ఎటువంటి. మీ వెలగపూడి వచ్చేసరికి 2014లో అప్పుడే సచివాలయ నిర్మాణం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇందాక మీరు అన్నట్టు రోడ్లు వేయడం కానీ, ఇప్పుడు నేను కూడా చూశాను దారిలో పీజీ హాస్టల్స్ వచ్చినాయి, చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది, కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా కడుతున్నారు, ఈ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. కానీ ఇదే అభివృద్ధి 29 గ్రామాల్లో సమాంతరంగా జరుగుతుందంటారా? మీరు వెలగపూడే చూశారు, మీరు లోపలికి ఐనోలుకి వెళ్ళాలండి. ఐనోలు
ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం నడిచే సెక్రటేరియట్ కాడి నుంచి రైట్ సైడ్ ఇంకా అట్లానే ముందుకెళ్ళండి. అక్కడ విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, మళ్ళీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చాలా వచ్చినాయి. మరి ఆ ప్రాంతం అంతా వాటి మీద చాలా ఇక్కడికంటే ఎక్కువ ఉండే ఆడ పీజీ హాస్టల్స్ కానీ మరి కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇక్కడికంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఆ రకంగా డెవలప్ అవుతుంది. ఇటుపోతే తుళ్ళూరు బాగానే డెవలప్ ఉంది. ప్రతి ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలు బాగానే డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వెంకటపాలెం కాడ దగ్గర చూస్తే సీడ్ యాక్సెస్ రోడ్కి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. దాని ఏమంటే బిట్స్ పిలాని వాళ్ళు కడుతున్నారు. దానికి ఆపోజిట్ 5 స్టార్ హోటల్ అంట ఒకటి, మహాలక్ష్మి గ్రూప్ అని చెప్పి ఏదో అన్నారు. అది హోటల్ ఒకటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దాని పక్కన ఇటు క్వాంటమ్ వ్యాలీ నడుస్తుంది. మరి సిఆర్డి ఇవన్నీ రాజధాని మొత్తం పనులు జరుగుతున్నాయి. రాజధాని మొత్తంలో సమానంగానే ఉంది, సమాంతరంగా అటువంటిది ఏమీ లేదు. కానీ ఎంత జరిగినా రెండో విడత ఇప్పుడు భూ సమీకరణలో చాలా మంది రైతులు వెనకడుగు వేస్తున్నారు భూములు ఇవ్వడానికి. దాదాపు 1,00,000 ఎకరాల సేకరణతో రాజధాని అవసరమా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏమంటారు? అంటే భూమి ఒక రకంగా కొంతమందికి ఇది ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ అవసరం, భూమి కూడా అవసరం. ఎందుకంటే కొంది భూమి వాల్యూ పెరిగింది. భూమి వాల్యూ పెరిగినప్పుడు ఇది భూ సమీకరణకు కానీ దేనికి కానీ ఇవ్వాలంటే అప్పుడు మళ్ళీ పోరాటాలు ఎక్కువ అవుతాయి. ప్రస్తుతానికి ఈ భూమి సాలదు. ఎట్లా సాలదంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ చూసుకోండి, ఇది వరల్డ్ క్లాస్ సిటీ, గ్రీన్ అండ్ బ్లూ సిటీ అని చెప్పని ఏదో చెప్తున్నారు. గ్రీన్ అండ్ బ్లూ గ్రీనర్ సిటీ అని చెప్పి చెప్తున్నారు. మరి దీంట్లో రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా ఒక క్రమబద్ధంగా ఉంటాయి. ఎవరు ఇష్టం వచ్చిన నా ఇష్టం వచ్చినట్టు నేను, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకోవడానికి వీల్లేదు. కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారమే కట్టుకోవాలి. కాబట్టి ఇది ఇక ఎటువంటి పొల్యూషన్ ఉండదు. కాబట్టి ప్రపంచం మొత్తం ఇది ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఈ రోడ్లు ఇది వేస్తున్నారు. ఇప్పుడు ఇది వేసే దాంట్లో ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు వచ్చేదంతా కూడా కొంచెం మందగమనంగా ఉంది. కానీ ఈ రోడ్లు అయిపోయిన తర్వాత ఈ పీరియడ్ అయిపోయే తలకి గవర్నమెంట్ రోడ్లు ఇవన్నీ దాదాపు అవుతాయి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫస్ట్ విడత ఎట్టి పరిస్థితుల్లో పూర్తయిపోయింది కాబట్టి గ్యారంటీగా ఎక్స్ట్రా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక విమానాశ్రయం కావాల్సి వస్తుంది. మరి ఇప్పుడు రైల్వే స్టేషన్ కావాల్సి వస్తుంది. మరి ఒక పెద్ద రింగ్ రోడ్డుకి కావాల్సి వస్తుంది. పెద్ద బస్ స్టాండ్, మరి బస్ టెర్మినల్ ఒకటి పెద్దది కావాల్సి వస్తుంది. మరి రాజధాని కాబట్టి మరి ఇన్నింటికి కావాలంటే స్థలాలు చాలా అవసరం. రాజధానిలో అనేక ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మరి సెంట్రల్ సెక్రటేరియట్ అమరావతికే శాంక్షన్ అయింది. మరి సౌత్ ఇండియాలో ఎక్కడా లేకుండా అమరావతికే శాంక్షన్ అయింది. మరి వాళ్ళకు ఒక 27 ఎకరాలు ఏమో స్థలం ఇచ్చారు. మరి సెంట్రల్ సెక్రటరీ అంటే దాదాపు ఇండియాకి సెకండ్ క్యాపిటల్ అమరావతికే వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది ప్రజల్లో భావం. మరి ఇంత వచ్చినప్పుడు చాలా ఉంది కదా. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ అంతా వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్ అమ్మటే బ్యాంక్ స్ట్రీట్ ఒకటి ఏర్పడింది. మీరు అట్నే ఇక్కడ 10కి 11కి మధ్యలో జడ్జెస్ క్వార్టర్స్ కానీ మరి మినిస్టర్ బంగ్లాలు కానీ మరి ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ దాదాపు ఈ 2 సంవత్సరాల్లో పూర్తయి ఇవన్నీ దాదాపు వచ్చి నెక్స్ట్ ఇయర్కే ఈ మినిస్టర్ బంగ్లాస్ కానీ ఇప్పుడు ఎంప్లాయీస్కి కానీ వీళ్ళంతా వచ్చేస్తారు ఇక్కడికే, మొత్తం ఇక్కడికే వస్తారు. కాబట్టి ఇది చాలా బాగుంటుంది. సార్, ఒకటి విజన్ మీరు అన్నది చాలా పెద్దదే, డెవలప్మెంట్ కూడా చాలా పెద్దదే. అది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అయితే ఇంకా సరిగ్గా 3 ఏళ్ళు మాత్రమే టైం ఉంది. ఇన్ కేసు ఒకవేళ ప్రభుత్వ మార్పిడి అనేది జరిగితే, నేను జరుగుతుందని అన్న ఒకవేళ జరిగితే ఈ అభివృద్ధి మాట ఏంటి, ఎన్నాళ్ళు టైం పట్టే అవకాశం ఉంటుంది? దాదాపు 99 కదా, 100కి 100%. ప్రస్తుతానికి ఆప్షన్ అయితే వేరే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన ఆప్షన్ ఉంది, వైఎస్ఆర్సీపీను టీడీపీ, ఇది ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, ఈ రెండే ఉన్నాయి. కాబట్టి కూటమి ఇదే రకంగా ఉంటుంది అనుకుంటున్నాము. ఇదే రకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఆ 11 సీట్లు కూడా లేకుండా పోయే పరిస్థితే ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా చేసిన తప్పులు సరిదిద్దుకుంటానని చెప్పట్లా. ఆయన ఏది కూడా నేను పలానా తప్పు జరిగింది ఆ గవర్నమెంట్లో, సరే ఆయన చేసినా చేయకపోయినా మా గవర్నమెంట్లో ఈ తప్పులు జరిగినాయి, ఈసారి మేము ఈ తప్పులు జరగకుండా చూసుకుంటాం, సరిదిద్దుకుంటాం అనే చెప్పట్లా. ఇప్పుడు కూడా విధ్వంసానికే పాల్పడుతున్నాడు. ఆయన పరామర్శించడానికి పైన ఎక్కడైనా శవం వస్తే వస్తాడు కానీ లేకపోతే మీరు ఇప్పుడు పోరాటం చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయి. మీరు రాజధానిలో అవినీతి జరుగుతుంది అంటున్నాడు. మీరు ఆ అవినీతి ఏందో ఆయన స్థాయిలో బయటపెట్టి మీరు దీన్ని నిలదీస్తే మీరు కొంత పనులు నిజాయితీగా జరగడానికి అవకాశం ఉంటుంది. మేము అవినీతి జరుగుతుందో మాకు తెలియదు, మా స్థాయిలో మాకు కూడా తెలియదు అవినీతి జరుగుతుందా ఏం జరుగుతుందో, పనులు అయితే జరుగుతున్నాయి కాబట్టి బాగుంది అనుకుంటున్నాం. మరి ఆయన స్థాయిలో ఆయన తెలిసినప్పుడు ఆయన ఏమన్నా మామూలుగా మేము మాట్లాడినట్టు మీడియా ముందరికి వచ్చి సోషల్ మీడియా దగ్గరికి వచ్చి మేమేదో మాట్లాడినట్టు మాట్లాడకుండా సోషల్ మీడియాతో పెట్టినట్టుంది. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టినా
మంచి సక్రమంగా పెట్టినట్లేదు. ఆయనకు ఆధారాలు దొరుకుతాయి, ఎందుకంటే ఓ మాజీ ముఖ్యమంత్రి, మరి వ్యవస్థ అంతా తెలుసు కాబట్టి ఆయనకి అటువంటి ఏదైనా అవినీతి జరుగుతుంటే ఆధారాలు దొరుకుతాయి. ఆ ఆధారాలను పట్టుకొని ఆయన కోర్టుకు పోయో లేకపోతే ప్రజల్లోకి వచ్చో చెప్తే కొంత స్పందన వస్తుంది. కానీ అటువంటిది చేయట్లా. ఎవరన్నా చచ్చిపోతే వాడు ఎవడన్నా చచ్చిపోయి, వాడు రౌడీ చచ్చిపోయి, గొండా చచ్చిపోయి, ఆయన పరామర్శించాడు ఎవడు? నిన్న అసలు ఏం మాట్లాడాడు? సీది అప్పలరాజు కొడుకు, వాడు అమాయకుడు, నీట్ పరీక్ష రాశాడు, 18 సంవత్సరాల పిల్లోడు, వాడు యాక్సిడెంట్ చేస్తే వాడిని అరెస్ట్ చేస్తారా, వాడి మీద కేసు పెడతారా అంటాడు. అసలు ఒక బుర్రా బుద్ధి ఉన్న మనిషి మాట్లాడే మాటేనా అది? అతను యాక్సిడెంట్ చేయాలని చేయలా, యాక్సిడెంట్ అనే అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్ అంటారు. జరిగిన దానికి ఏమైంది? అతను సీది అప్పలరాజు వాడు మినిస్టర్ చేశాడు, మరి డాక్టర్ అంటున్నారు. మీరు అటువంటి వాడు ఎమ్మటే అక్కడికి వెళ్ళాడు. మీరు చనిపోయిన అతనికి, ఆ పడిపోయిన అతను చనిపోయాడా బతికుండాడా అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ ఏదైనా చేసి ఒక అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళి, మరి అప్పుడు కూడా చనిపోతే ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి ఒక 5 లక్షలు 10 లక్షలు తన వ్యక్తిగతంగా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని, నేను ఉంటానమ్మా, ఏదో మా పిల్లాడు తెలియకో పొరపాటు జరిగిపోయింది, దీన్ని మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పాల్సిన వాడు పోయి, మరి వాడు ఇంకొక అమాయకుడిని బలి చేసి ఈ నేరం అతనుగా చేసింది నేను చేశానని చేత అతను అనుచరుడు కొడుకు చేత చెప్పించి మీరు అతని జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడితే, మీరు అతను చేసిన క్రైమ్ మామూలుది కాదు. అదేంటి తెలియని అమాయకుడు నాలాంటాడు అమాయకుడు చేసింది కాదు, ఒక మినిస్టర్ చేసింది. వాని మీద కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేస్తే ఈయన వాడిని పరామర్శించడానికి 5 గంటలు 2 గంటలు పోయే ప్రయాణాన్ని 5 గంటలు పోయి ఆడ విధ్వంసం పెట్టి ఒక లేడీ ఎస్ఐ మీద విజువల్స్లో చూస్తుంటే బాధేస్తుంది. ఈ గవర్నమెంట్ మీద కూడా మాకు ఒక్కోసారి ఉక్రోషం వస్తుంది, కోపం వస్తుంది. ఎందుకంటే అట్లా ఒక లేడీ ఎస్ఐ మీద మరి వాడికి అధికారం లేదు, ఏమి అధికారం ఉన్నప్పుడు చూపించాడు, అధికారం లేనప్పుడు రౌడీల చేత, వాళ్ళు మామూలు కార్యకర్తలు కాదు రౌడీలు, ఆ రౌడీల చేత మరి ఒక డిపార్ట్మెంట్ మీద చేయటం అంటే మరి రౌడీలు వాళ్ళు గొండాలు తెగబలిచి బరితెగించిన వాళ్ళే వేయగలుగుతారు, కానీ సామాన్య మానవులు డిపార్ట్మెంట్ మీద చేయలేదు. పోలీసులకే భద్రత లేకుండా ఆమె వచ్చింది. ఎవరు ఆ పోలీసులు దేనికి వచ్చారు? జగన్మోహన్ రెడ్డికి రక్షణగా వచ్చారు. వచ్చిన వాళ్ళని మీరు ఆ రకంగా చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డిని ఏమని సంబోధించాలి? ఆయన ఓ మంత్రిని సంబోధించాలా, ఓ మనిషిని సంబోధించాలా? ఓ మనిషి అంటానికి కూడా అనర్హుడిగా అనిపిస్తుంది ఒక్కోసారి, అంత బాధేస్తుంది మరి ఆయన ప్రవర్తన. అంటే అమరావతిని అయితే ఆయన అంగీకరించలేకపోతున్నారు, కానీ మావి గన్ అంటూ ఒక కొత్త పదం స్లోగన్ తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ వీటిని డెవలప్ చేస్తేనే కదా అసలైన అమరావతి. ఎందుకు అనవసరంగా ఇక్కడ 1,00,000 ఎకరాలు వృధా చేస్తున్నారని ఆయన అడుగుతున్నది. ఏమంటారు? ఆ పిచ్చోడు ఇప్పుడు ఈ 3 డెవలప్ అవుతానే ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, విజయవాడ, అమరావతిలో అంతర్భాగమే అయ్యి మచిలీపట్నం అని అది వీటికి కనెక్టివిటీ ఓడరేవు మెయిన్ పోర్టు అది. దీనికే కాదు తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు దాన్ని పోర్టుగా. వాళ్ళు కూడా ఈ మచిలీపట్నం పోర్టుకే వాళ్ళు 6 వేసుకుంటామని చెప్పి ఈ గవర్నమెంట్ని పర్మిషన్ అడుగుతున్నారు. మరి అటువంటి మూడింటిని పట్టుకొని ఎక్కడో బయట ఉన్నాయని నువ్వు ఎట్లా చెప్తావు? ఈ రాజధానిలో అంతర్భాగమే కదా మచిలీపట్నం దగ్గర నుంచి మరి విజయవాడ, గుంటూరు అంటే ఆల్రెడీ కలిసిపోయినాయి. ఇప్పటికే రాజధానిలో ఉన్నాయి, అవి రాజధానిలోనే. ఇప్పుడు రాజధానిలోనే ఇక్కడి నుంచే కార్యకలాపాలు అక్కడి నుంచే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది కాబట్టి గుంటూరు, విజయవాడ నుంచే కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. కొంతమంది మినిస్టర్ల కార్యాలయాలు కానీ, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇళ్ళు నివాసాలు కానీ అక్కడే ఉన్నాయి ఆ 2 టౌన్లోని. మరి ఇంకా నువ్వు ఎట్లా చెప్తావు? ఇంకా మావిగన్నాడా? మావిగన్ అనేది అది అపహాస్యమైన పదం. ఇప్పుడు మనమే చూసామండి, పార్లమెంట్లో దీన్ని గజెట్లో పెడితే ఇండియాలో ఉన్న పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈయన ఒక్కడే 4 సీట్లు ఆమోదించాలా? మీరు అక్కడే ఎర్రోడు అనాలా, ఈయన పిచ్చోడు అనాలా, ఏమనాలి? ఇప్పుడు అందరు పోయే దారిలో పోవాలి, కానీ నేను 4 సీట్లతో ఏమైంది అదేమంటే మళ్ళీ అంటాడు అసెంబ్లీలో వాళ్ళు పెట్టి పాస్ చేసిందని మేము మళ్ళీ పాస్ చేసి అమరావతిని రద్దు చేయలేమా అంటాడు. అమరావతిని రద్దు చేద్దాం అంటే నిన్ను పిచ్చాడు అంటారా? నీకు ఓట్లు ఎట్లా వేస్తారు? ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు పెట్టి డెవలప్ చేస్తుంటే ప్రజల సొమ్ము ఇది. నీది కాదు, చంద్రబాబు నాయుడు గారిది కాదు, నాది కాదు, ఎవరిది కాదు, ప్రజలు దాని మన అందరి సొమ్ము. ఇంతమంది సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ దారబోస్తుంటే దీన్ని నేను మళ్ళీ విధ్వంసం చేస్తానంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? కానీ తమ హయాంలో జరిగిన అభివృద్ధి మీద మీరు మార్క్ చేసుకుంటున్నారు. ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ తాజాగా ప్రారంభమైంది, దాని శంకుస్థాపన కానీ తర్వాత పనులు ఆపేశారు అనేది అధికార పార్టీ చెప్తున్నమాట. కానీ మా వల్లే ఇప్పుడు దాకా వచ్చింది కాబట్టి ఈ 2 నెలల్లో మీరు పూర్తి చేయగలరు అనేది వైసీపీ చెప్తున్నమాట. ఎలా చూడాలి? ఆయన చెప్పే వాటిని క్రెడిట్ స్టోరీ అనేది ఆయన బాగా ఉపయోగిస్తున్నాడు ఈ మధ్య. అది ఆయనకి హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళే
పైకి ఆయన దగ్గర మాట్లాడలేకపోయినా హాస్యాస్పదంగా ఉంది. ఎట్లా అంటే అతను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏమన్నాడు, ఎర్ర బస్సే వెళ్ళని కాడికి ఎయిర్ బస్ ఎందుకని చెప్పి ఆడు ఉద్యమాలు చేపించాడు. వాళ్ళ చేత పొలాలు ఇవ్వకుండా వాళ్ళ పొలాలు వెనక్కి అప్పటికే ల్యాండ్ అక్విజిషన్ అయిపోయినప్పుడు వాళ్ళ చేత ఉద్యమాలు చేపించాడు ఆయన అప్పుడు అపోజిషన్లో ఉండి. మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ అనవసరం, ఇక్కడ ఎందుకు విశాఖపట్నంలో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీన్నే డెవలప్ చేసుకుంటే సరిపోయిద్దని చెప్పి అనేక రకాలుగా మాట్లాడి మరి వాళ్ళు వచ్చి అది నేనే చేశానంటాడు. తన హయాంలో అయితే తను విధ్వంసం చేయడానికి కొంత ప్రయత్నం చేశాడు, కానీ తన హయాంలో దాన్ని విధ్వంసం చేయకుండా ఎంతో కొంత పని మాత్రం నడిచింది. అది వాస్తవం ఒప్పుకోవాల్సింది, ఎవరో ఒకళ్ళు ఒప్పుకోవాల్సింది. ఒప్పుకోకుండా కంప్లీట్ అయితే ఆగిపోవాలి, ఆఫ్ చేయాలి. దాన్ని ఆఫ్ చేయాలి. అమరావతి ప్రాంతం ఆగినట్టు అదైతే అమరావతి మిగిలిన ఆపినట్టు దాన్ని ఆపల, ఎంతో కొంత చేశాడు. దాన్ని కాదని చెప్పి ఎవరు అనటానికి వీల్లేదు, అనం కూడా. కాకపోతే ఇప్పుడు దాన్ని ఆయన వాళ్ళు కానీ వాళ్ళ మంత్రులు కానీ చెప్పి దాన్ని అపహాస్యం పాలు చేయటం చాలా తప్పు. ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ మణిమొఖాన్ని పడ్డట్టు పడిద్ది. అతనికే అది చెడ్డది. ఎందుకంటే ఇంతకుముందు విజయవాడ బస్ స్టాండ్ ఉంది, బస్ టెర్మినల్. మరి ఎన్టీ రామారావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన శంకుస్థాపన చేసి ఆయన హయాంలోనే బిల్డింగ్లు దాదాపు పూర్తయినాయి. అది మళ్ళీ వచ్చేతలకి మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసి దాని మీద ఆయన పేరు వేసుకున్నాడు. మరి అట్లానే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఆ రోజు దాన్ని మీ నాయన వ్యతిరేకించాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దాన్ని కూడా వ్యతిరేకించాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కూడా. ఎక్కడో అది ఊరు బయట తీసుకెళ్తే ఆడికి ఎవరికి వస్తారని. కానీ చివరికి దాన్ని కూడా ఆయన కూడా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు చాలా డెవలప్మెంట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ నాయన వచ్చి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. దాన్ని ఎవరు అనలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు క్రెడిట్ స్టోరీ అని చెప్పి అనలేదు, ఎవరు అనలా. ఈ కొత్త పదం ఇప్పుడు నువ్వు పుట్టించావు, జగన్మోహన్ రెడ్డి పుట్టించాడు కాబట్టి అతను అపహాస్యం అవుతాడు, కానీ దాని నుంచి ఏం ఉపయోగం లేదు. సార్ ఫైనల్గా ఒకటి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోద్ది అనే భయం 29 గ్రామాల ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఉందా? 100% ఇది అసలు అతను రాడు అనే దాని మీదే మేము కట్టుబడి ఉన్నాము. వచ్చినా కూడా అతను ఇక్కడ ఏమీ చేయలేడు ఇక. ఎందుకంటే ఇంత డెవలప్ అయిన తర్వాత అతను చేస్తుంటే రాళ్ళు పట్టు కొడతారు. ఇక్కడ జనం కాదు, ఇది రాష్ట్రంలో ఉన్న జనం, రాష్ట్రమే యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇదివరకు అంటే 10% అయింది. ఇప్పుడు ఆయన వచ్చేతలకి ఇప్పుడు ఇక ఈ ఎలక్షన్ అయిపోయేతలకి మళ్ళీ ఎలక్షన్ వచ్చేతలకి దాదాపు 70-80% అయిపోయింది. అప్పుడు ఎవరు ఏం చేయలేరు. దీన్ని ఎవరైనా ప్రపంచం మొత్తం అతన్నే దోషిగా చూస్తుంది కాబట్టి దాన్ని ఏమీ చేయలేరు. మీరు డెవలప్మెంట్ అంతా చూస్తున్నారు కదా, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇంకా ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది, అందుబాటులోకి వస్తుంది అనుకోవచ్చు? ఏమండి, ఇది కంప్లీట్ అవటం అంటూ లేదండి. ఇది నిరంతర ప్రక్రియ. అయితే అవును, నిరంతరం జరగాల్సింది. ఇది ఒక్కసారి తోటి ఆగిపోయేది కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇవాళకి ఇంకా కడతానే ఉన్నారు, పెరుగుతూనే ఉంది కదా. అట్లానే అయితే మెయిన్ది మొత్తం ప్రజలందరికీ ఈ సంతృప్తికరంగా నెక్స్ట్ పీరియడ్ కంటిన్యూషన్ గవర్నమెంట్. ఒకటి సార్, డెవలప్ అవ్వాలంటే పాపులేషన్ ఫ్లోటింగ్ అనేది జరగాలి. ఆ పాపులేషన్ ఫ్లోటింగ్ అమరావతిలో ఎప్పటిలోగా చూడగలుగుతాం? నెక్స్ట్ ఈ 3 years తర్వాత నెక్స్ట్ 5 yearsలో 100% పాపులేషన్ ఏడు పెరిగిద్ది ఈ 3 yearsలో. ఎందుకంటే ఇప్పుడు వస్తారు, ఎవరైనా ప్లాట్ తీసుకుంటారు, ఆయన బిల్డింగ్ కట్టుకోవడానికి ఇంకా 2 సంవత్సరాలు పట్టిద్దో 3 సంవత్సరాలు పట్టిద్దో తెలియకుండా ఉంది. అందుకని చెప్పి రాట్లా. ఈ 3 yearsలో ఈ రోడ్లు ఇవన్నీ చాలా వరకు అవుతాయి కాబట్టి అప్పుడు గ్యారంటీగా నెక్స్ట్ టర్మ్లో 2029 తర్వాత వచ్చే ఎలక్షన్లో అక్కడి నుంచి 2029 నుంచి గ్యారంటీగా ఫ్లోటింగ్ జనం అనూహ్యంగా పెరుగుతారు, ఫ్లోటింగ్ ఎక్కువ అయింది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అమరావతి రాజధానికి సంబంధించి 29 గ్రామాల్లో డెవలప్మెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. అది 3 ఏళ్ళలో పూర్తవుతుందా లేదంటే ఇంకా 10 ఏళ్ళ సమయం పడుతుందా అనేది అదొక నిరంతర ప్రక్రియ అనేది అయితే ఇక్కడ రైతులు చెప్తున్నమాట. ఇది వాళ్ళకి స్పెషల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.